హలో గాయ్స్, నా ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీరు చూస్తారు ప్రపంచంలోని అత్యంత షాకింగ్ నిజాలు. ప్రపంచంలో ఎన్నో మిస్టరీ నగరాల గురించి మనం విన్నాం. అట్లాంటిస్, ఎల్డొరాడో, మాయన్ నగరాలు. కానీ ఇవన్నిటికంటే కూడా భయంకరమైన ఒక మిస్టరీ మన భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా? ఒక నగరం సముద్రం మధ్యలో నిర్మించబడింది. వేలాది మంది అక్కడ జీవించారు. భారీ ప్యాలెస్లు, గోల్డెన్ భవనాలు, ప్రపంచ దేశాలతో ట్రేడ్ చేసిన పోర్ట్. కానీ ఒక్కరోజు ఆ నగరం మొత్తం సముద్రంలో మాయమైంది. మరింత షాకింగ్ విషయం ఏంటంటే 1980లలో సైంటిస్ట్స్ సముద్రం అడుగున చూసింది. భాగవతంలో చెప్పిన ద్వారకని గుర్తు చేసింది. 1979 నుంచి భారతదేశానికి చెందిన మెరీన్ ఆర్కియాలజీ యూనిట్ గుజరాత్ దగ్గర సముద్రంలో పరిశోధనలు ప్రారంభించింది. ఈ రీసెర్చ్ను లీడ్ చేసింది ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు. మొదట వాళ్ళనుకున్నది ఇది సాధారణ సముద్ర ప్రాంతమే అని. కానీ సోనార్ స్కానర్స్లో కనిపించింది మాత్రం వాళ్ళని షాక్కు గురిచేసింది. సముద్రం అడుగున భారీ రాతి గోడలు, స్క్వేర్ స్టోన్ బ్లాక్స్, పిల్లర్లు, పాత భవనాల ఫౌండేషన్స్, షిప్ యాంకర్స్, పాటరీ దొరికాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే 550 మీటర్ల పొడవైన ఒక భారీ గోడ్ స్ట్రక్చర్ కూడా కనిపించింది. సైంటిస్ట్స్ని ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరిచింది అక్కడ దొరికిన స్టోన్ యాంకర్స్. ఈ యాంకర్స్ సాధారణ ఫిషింగ్ బోట్స్ కోసం కాదు, భారీ షిప్స్ కోసం వాడినవి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాటిలో కొన్ని మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో దొరికిన ఏన్షియంట్ యాంకర్స్ లాగా ఉన్నాయి. అంటే వేల సంవత్సరాల క్రితమే ద్వారక ప్రాంతం అంతర్జాతీయ సముద్ర వ్యాపారం చేసిన అవకాశం ఉందని సైంటిస్ట్ భావిస్తున్నారు. అంటే మన పురాణాల్లో చెప్పిన ద్వారక కేవలం మిత్ మాత్రమే కాకుండా ఒక అడ్వాన్స్డ్ మెరిటైమ్ సిటీ కూడా అయ్యుండొచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ఈ స్ట్రక్చర్స్ నిజంగా కృష్ణుడి కాలానివేనా? ఎందుకంటే కార్బన్ డేటింగ్ ప్రకారం కొన్ని వస్తువులు 1500 BCE కాలానికి చెందినవి, కొన్ని మరో పీరియడ్కి చెందినవి. అంటే ఒకే సమయంలో నిర్మించబడిన సిటీ కాదు, వేర్వేరు కాలాల్లో అక్కడ మల్టిపుల్ సెటిల్మెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడే హిస్టోరియన్స్కి మరో షాకింగ్ థియరీ గుర్తొచ్చింది. స్కంద పురాణం ప్రకారం ద్వారక ఒక్కసారి కాదు 7 సార్లు సముద్రంలో మునిగిపోయిందని చెప్తారు. అంటే ఒక ద్వారక మునిగిపోయిన తర్వాత మరో కొత్త ద్వారక నిర్మించబడింది, మళ్ళీ అది కూడా సముద్రంలో మాయమైంది. ఇప్పుడు ఆర్కియాలజీ కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సైంటిస్ట్స్కి అక్కడ డిఫరెంట్ టైం పీరియడ్స్కి చెందిన స్ట్రక్చర్స్ దొరికాయి. మీరు యూట్యూబ్లో చాలాసార్లు చూసుంటారు 9000 సంవత్సరాల పురాతన ద్వారక దొరికింది అని. కానీ అది పూర్తిగా కన్ఫర్మ్డ్ కాదు. గల్ఫ్ ఆఫ్ క్యాంబే ప్రాంతంలో కొన్ని సోనార్ ఇమేజెస్ దొరికాయి. కొన్ని కార్బన్ శాంపుల్స్ చాలా పాత వచ్చాయి. అప్పుడు చాలామంది సెన్సేషనల్ ఛానల్స్ అడ్వాన్స్ సివిలైజేషన్ ఫౌండ్ అని వైరల్ చేశారు. కానీ చాలామంది సైంటిస్ట్స్ ఆ క్లెయిమ్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ రోజు వరకు సైంటిస్ట్స్ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్ చేశారు: ద్వారక ప్రాంతంలో పురాతన నగరాలు నిజంగానే ఉన్నాయి. కొన్ని సముద్రంలో మునిగిపోయాయి కూడా. కానీ అవి నిజంగానే శ్రీకృష్ణుడి ద్వారక అనే ప్రశ్నకి మాత్రం ఇంకా పూర్తి సమాధానం లేదు. బహుశా అరేబియన్ సముద్రం అడుగున ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండొచ్చు. మీకేమనిపిస్తుంది? ద్వారక నిజంగానే కృష్ణుడి నగరమా, లేక అది కేవలం ఒక పురాణ కథేనా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.